వెల్కమ్ టు ఆర్ఎస్ టీవీ. ఇప్పుడు తెలియచేసేటువంటి నీతి కథ తోటకూర నాడే. అంటే తోటకూర నాడే అని అంటే అది ఎందుకు వచ్చింది ఆ పేరు అనేది ఈ కథ వింటే మీకు తెలుస్తుంది. సరే, ఒక ఊర్లో ఏంటంటే ఒక కుటుంబం ఉంటూ ఉంటుంది. ఆ కుటుంబంలో సరే ఓ చిన్న పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందనంటే అలాగే స్కూల్కి వెళ్ళి వస్తూ వస్తూ పిల్లవాడు ఏం చేశాడనంటే ఆ పొలం గట్టు మించి అక్కడ అందరి పొలాలు ఉంటూ ఉంటాయి. ఆ పొలాల గట్టు మించి నడుచుకుంటూ రావాలి. పొలం గట్టు మీద తోటకూర ఉన్నది. ఆ పిల్లవాడు ఏం చేశాడు, వాడికి తోటకూర కూర అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఆ తోటకూరని ఆ పొలం గట్టు మీద ఉన్న తోటకూరని ఇలా పీక్కొని వచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అమ్మ నాకు తోటకూర కూర అంటే చాలా ఇష్టం కదా, నాకు చేసి పెట్టంటే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎక్కడివి నాన్న ఈ తోటకూర అని అంటే పొలం గట్టు మీద నేను పీక్కొని వచ్చాను అని అంటే తల్లి ఏం చేస్తాడంటే పోనీలే చిన్న పిల్లవాడే కదా, వాడికి ఇష్టంగా తెచ్చుకున్నాడు, తప్పేముందిలే అని ఏమీ మందలించకుండా తోటకూర చేసి పెడుతుంది. మరుసటి రోజు ఏం చేస్తాడు, స్కూల్ నుంచి వస్తూ 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 మామిడి చెట్టు కనబడితే మామిడి చెట్టు మీద కాయలు కోసుకొని వస్తాడు. మామిడి చెట్టు మీద కాయలు కోసుకొని వచ్చి అమ్మకి ఇచ్చేసి, అమ్మ నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టము, ఈ మామిడికాయ పప్పు చేసి పెట్టవా అమ్మా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి మామిడికాయ పప్పు చేసి పెడుతుంది. అలాగే మళ్ళీ ఇంకొక రోజు ఏం చేస్తాడనంటే అదే ఊర్లో అన్నమాట మళ్ళీ ఇలాగే వాళ్ళ ఊర్లోనే కొన్ని కాయలు పళ్ళు అవన్నీ కూడా రోజు తీసుకురావటం, వాళ్ళమ్మ పిల్లవాడికి చేసి పెట్టడం, వాడికి ఇష్టం కదా అని. ఒకరోజు ఏం చేస్తుంది, ఇలాగే సరే ఆ స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఇలా మామిడికాయలు జామ పళ్ళు అని ఈ పళ్ళని అన్నీ తీసుకొని వస్తే సరే జామ తోట దగ్గర జామ పళ్ళు తీసుకొని వస్తాడు పిల్లవాడు. తీసుకొని వస్తే సరే ఆ తోట కాపరి ఉంటాడు. ఆ తోట కాపరి ఏం చేస్తాడు, ఇంటికి పిల్లవాడిని తీసుకొని వచ్చి కంప్లైంట్ చేస్తాడు, అమ్మ నీ కొడుకు ఇట్లా దొంగతనం చేస్తున్నాడు అని. చేస్తే నువ్వే చేస్తావు, నా కొడుకు చాలా మంచివాడు, నా కొడుకు అనవసరంగా అంటున్నావు అని చెప్పేసి ఆ పిల్లవాడి ముందే ఆ తోటమాలిని కోపం చేస్తుంది. సరే దీన్ని ఏం చేస్తాడు, ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, నన్ను కోపం చేయలేదు, సమర్థించింది మా అమ్మ, తోటమాలిని కోపం చేసింది కదా అని చెప్పేసి అది అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతిరోజు కూడా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మా అమ్మ సమర్థిస్తున్నది కదా నన్ను అని చెప్పేసి. మొదట్లో కోపం చేసినట్టుంటే కనుక దొంగతనం చేసేవాడు కాదు. సరే ఇలాగే వాడు కాస్త ఎదిగాడు, వయసు పెరిగింది, వయసుతో పాటు ఇంకా కొంచెం చేతి వాటం పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలా వాడు పెద్దవాడయ్యాడు, పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఈలోపుగా పోలీసులు ఏం చేశారు, పోలీసులు వచ్చి పిల్లవాడికి సంకెళ్ళేశారు. సంకెళ్ళేసి తీసుకొని వెళుతుంటే వాళ్ళమ్మ లబ్బో ఏడుస్తుందనమాట, నా కొడుక్కి అలా సంకెళ్ళేసి తీసుకుపోతున్నారు అని చెప్పేసి. అంటే ఆ పిల్లవాడు అంటాడు, అమ్మాయి ఇప్పుడు నువ్వు ఏడ్చేయం లాభము, ఆనాడు తోటకూర నాడే కనుక నువ్వు నన్ను మందలించినట్టుంటే కొట్టినట్టుంటే నేను ఈ దొంగతనాలు చేస్తుండేవాడిని కాదు, నువ్వు ఆ తోటకూర నాడే మందలించాల్సిందమ్మా, ఆ రోజు మందలించలేదు, అందుకే నేను నువ్వు సమర్థిస్తున్నావు అనుకొని నేను దొంగతనం చేయటం మొదలుపెట్టాను, పోలీసులకు పట్టుబట్టాను, ఇప్పుడు నువ్వు ఏడ్చి ఏం ప్రయోజనం అమ్మా అని చెప్పేసి పిల్లవాడు తల్లికి చెప్తాడనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మన ఇళ్లలో కూడా సహజంగా కూడా పెద్దవాళ్ళు తోటకూర నాడే అని చెప్పేసి అంటారు. అంటే ఈ కథని గుర్తు తెచ్చుకోవటం అనమాట. అంటే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే తల్లి మందలించాలి. ఇప్పుడు స్కూల్లో ఓ పెన్సిల్ దొరికింది, రబ్బర్ దొరికింది అని అంటే తెచ్చారు అని అంటే అలా తీసుకురావడం తప్పు అని చెప్పేసి తల్లి చెప్పాలి. ఈరోజు ఈ తప్పు చేస్తే రేపొద్దున ఇంకా కొంచెం పెద్ద తప్పు చేస్తారు. సో ఏ వస్తువైనా సరే పిల్లల స్కూల్ బ్యాగ్లో కనబడితే ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఇవన్నీ కూడా ముందుగానే తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉంటే పెద్ద అయిన తర్వాత చక్కగా క్రమశిక్షణగా పెరగటము, వృద్ధిలోకి రావటము అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ కథలో ఉన్నటువంటి నీతి.